వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్న కొద్ది మందిలో ఉన్న ఇద్దరు ముగ్గురులో ఎటువైపు కాషాయం బాట పడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు కారణం ఏంటి, ఎందుకు వెళుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. ప్రస్తుతం ఒక ముగ్గురు ఎంపీలు కాషాయ బాట పడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం అనిపించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే నిజంగా రాజకీయ పరిశీలకులు అవుననే చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి త్వరలో భారీ వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోనున్నారన్న వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి తిరుగులేని ఐక్యతతో ముందుకు కొనసాగుతున్నది తెలిసిన విషయమే. అయితే ఆ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకొని వైఎస్ఆర్సీపీ పరిస్థితి మాత్రం నానాటికి తీసికట్టు అన్న చందంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ గూటికి చేరారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్లమెంటు ముంగిటకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందన్న వార్తలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్లో ఊహించని విధంగా దాదాపు 80 అసెంబ్లీ స్థానాలు, 13 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరిగితే భవిష్యత్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీకి బలమైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆ పార్టీ నేతలను తమ రాజకీయ భవిష్యత్పై నిజంగా ఆ పార్టీ నేతలకైతే ఆ భవిష్యత్పై అయితే నిజంగా ఆందోళన మొదలైందని చెప్పేసి చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వచ్చే కొద్ది రోజుల్లోనే వైసీపీ నుంచి భారీ ఎత్తున ఇతర పార్టీలకు వలసలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. మారుతున్న పరిణామాలను గమనించిన జనసేన పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. వలసలను ప్రోత్సహిస్తుంది కూడా. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందనే సమాచారం వచ్చింది. అందులో భాగంగానే వైసీపీకి చెందిన ముగ్గురు లోక్సభ సభ్యులతో బీజేపీ నాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా రాజకీయ వర్గాల్లో గట్టిగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వచ్చే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడానికి ఈ ఎంపీలు కమలం గూటికి చేరడమే ఉత్తమ మార్గం అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అన్నది కేవలం నంబర్స్ మాత్రమే కాదు, అది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వైసీపీకి ఆ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీ మారడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వైసీపీ ఎంపీలు కమలం గూటికి చేరడానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు. అయితే ఈ వలసల పర్వం ఈ ముగ్గురితో ఆగే అవకాశం లేదని, ముందు మరింత మంది వైసీపీకి చెందిన నాయకులు కూటమి పార్టీలలో చేరే అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్న వైనం.